తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న వాటిలలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి. ఈ మధ్య వస్తున్న ప్రతి సీరియల్ కూడా డిఫరెంట్ స్టోరీలతో రావటంతో జనాలు వీటిని చూసేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది చివరల్లో వచ్చిన సీరియల్స్ విషయానికొస్తే పొదరిల్లు సీరియల్ మాత్రం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది. ఇందులో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మంచి ఫేమ్ ఉన్న యాక్టర్స్ కావటంతో జనాలు కూడా సీరియస్గా చూసేందుకు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఇందులో హీరో హీరోయిన్ల తర్వాత ఎక్కువగా హైలైట్ అయిన క్యారెక్టర్ మాత్రం మాధవ్. ఆ ఇంటి పెద్ద కొడుకుగా తన బాధ్యతలను స్వీకరిస్తూ జనాలను తన మాట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. అందులో నటించిన యాక్టర్ పేరు అజయ్ సత్యనారాయణ. ఈయన గతంలో తెలుగులో ఎన్నో సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ఈయన రియల్ లైఫ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చక్కర్లు కొడుతూ ఉంది. మరి అదేంటో పూర్తిగా తెలుసుకుందామా? పొదరిల్లు సీరియల్లో మెయిన్ క్యారెక్టర్లో నటించిన మాధవ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. అబ్బాయి అయి ఉండి కూడా తన ఫ్యామిలీ కోసం, తన ఇంటి కోసం ఎంతగా కష్టపడుతున్నాడు అన్నది చూసేవారి గుండెల్ని కదిలిస్తూ ఉంటుంది. ఆయన రియల్ లైఫ్లో ఎన్నో కష్టాలను అనుభవించాడు అన్నది చాలామందికి తెలీదు. మాధవ్ అసలు పేరు అజయ్ సత్యనారాయణ అలియాస్ అజయ్ గౌడ. ఈయన కన్నడ నటుడు. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లో నటించి ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. అజయ్ రియల్ లైఫ్లో ఎన్నో కష్టాలను అనుభవించినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేకపోవడంతో పస్తులున్న రోజులను గుర్తు చేసుకున్నారు అజయ్. ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఈ మాటలైతే చెప్పారు. నటనపై ఇంట్రెస్ట్ ఉండటంతో ఆయన ఈ ఇండస్ట్రీ వైపు అడుగులైతే వేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగులో సీరియల్స్ ఎక్కువగా వస్తుండటం ఫ్యామిలీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. బుల్లితెర నటీనటులకు రోజు రోజుకి డిమాండ్ అయితే పెరుగుతూ ఉంటుంది. అయితే అజయ్కి పెళ్ళయి ఒక కూతురు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సీరియల్కి గాను దాదాపు రోజుకి 35,000కు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. నెలలో దాదాపు 25 రోజుల వరకు షూటింగ్ ఉండటంతో ఆయన సంపాదన నెలకు బాగానే ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది.